ప్లేస్ అయితే గెస్ చేశారా గైస్? నన్ను చెప్పేయమంటారా? వంకాయలు. నేను వంకాయలనే అన్నాను. మీకు ఏమైనా వినపడితే నాకు సంబంధం లేదు. 5 o'clock అయింది. కాలేజ్ బస్సెస్ అన్నం లేదు. ఇదిగోండి కైట్. కాకినాడలో ఉండి చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగి ఇప్పుడు వచ్చి నేను అక్కడికి వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా? ఈ మధ్య ఈ హ్యాపీ బర్త్డేలకి గట్ట ఫ్లెక్సీలు ఎక్కువైపోయినాయి. ఎందుకు? డబ్బులు పక్క. మీలో ఎంతమంది గుర్తుంది 90s కిడ్స్? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. మా ఐడియా కాలేజ్తో పోటీ పడుతుంది ఐడియా కాలేజ్. హాయ్ గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసరికి మనమైతే కాకినాడ జిల్లాలోని ఒక హిడెన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. నాట్ హిడెన్, చాలామందికి తెలిసి ఉంటుంది. సో కామెంట్స్లో గెస్ చేయండి గాయ్స్. ప్లేస్ వచ్చేసరికి సాయిబాబా స్టాచ్యూ ఉంటుంది. విగ్రహం పెద్దది, ఒక 116 feet ఉంటుంది. కాకినాడ నుండి కొద్దిగా దగ్గర కంపేర్ టు అదర్ విలేజెస్ ఆర్ సిటీస్. సో ఎక్కడ కొంచెం గెస్ చేయండి, కింద కామెంట్స్లో టైప్ చేసి పెట్టండి. ఫ్యూయల్ వచ్చేసరికి 140 రేంజ్ చూపిస్తుంది, బట్ అక్కడ బ్లింక్ అవుతుంది. వచ్చేసరికి రిజర్వ్లో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు వచ్చిన బైక్స్ అన్నింటికి రిజర్వ్ అన్నది తీసి పడదొబ్బుతున్నారుగా. దీనికి వాళ్ళు కూడా ఏం లేదు తిప్పడానికి. ఓకే, 170 రేంజ్ చూపిస్తుంది. మ్యాక్స్ వెళ్ళిపోవచ్చు. వచ్చేటప్పుడు ఫ్యూయల్ కొట్టించుకుందామా, లేకపోతే ఆ పని చేద్దాం. వచ్చినప్పుడు ఫ్యూయల్ కొట్టించుకుందాం. అసలు చెప్పాలంటే మనం అటువైపే వెళ్ళిపోవచ్చు, ఇటు సైడ్ రావాల్సిన పనే లేదు. పెట్రోల్ కోసం అని చెప్పి వచ్చాం ఇటుపక్క. ఆ వాచర్ కూడా రిడీమ్ చేయాలంటే ఓన్లీ భానుగుడి బంక్లోనే అవుతుంది. పర్లేదు, ఇటువైపు కూడా వెళ్ళిపోదాం అలా సరదాగా మాట్లాడుకుంటూ. నేనైతే 5 కల్లా మా ఫ్రెండ్ గారి ఇంటి దగ్గర నుండి పికప్ చేసుకుంటా అని చెప్పా. పెద్ద దూరం కాదు, వెళ్ళేదారిలోనే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండి చాలా దగ్గర. టాలెస్ట్ ఐ థింక్ 116 feet అంటే చాలా ఎత్తు ఉంటుంది, చాలా పొడవు. వాట్స్ దాట్ బ్రో? అక్కడ అంతమంది జనాలు ఎందుకు ఉన్నారు? టెంట్ వేసి ఉంది. దారి లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ రైట్. ఈరోజు డేట్ వచ్చేసరికి June 20 గాయస్. కుబేరా మూవీ రిలీజ్ అయింది. మీరు ఎంతమంది ఆ సినిమాని చూసారు? మూవీ ఎలా ఉంది? ప్లేస్ అయితే గెస్ చేశారా గాయస్? నన్ను చెప్పేయమంటారా? ప్లేస్ వచ్చేసరికి బ్రిడ్జ్ ఎక్కకి చెప్తా. సో ప్లేస్ వచ్చేసరికి రేపూరు సాయిబాబా టెంపుల్. కాకినాడ రూరల్లోకి వస్తుంది ఇది. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఇంద్రపాలెం క్రాస్ చేసేయాలి. అక్కడ నుంచి పెద్ద ట్రాఫిక్ ఉండదు, బట్ ఇంద్రపాలెం క్రాస్ చేసేలోపు బేవత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. కాలేజ్ వదిలే టైం ఒకటి, ఆ బస్సులు, ఆ విలేజ్కి వెళ్ళే వెహికల్స్ అబ్బో మామూలుగా ఉండదు. ఇక్కడైతే వెజిటేబుల్స్ పట్టుకెళ్తున్నారు. ఏంటి బ్రింజాల్ అనుకుంటా. వంకాయలు. నేను వంకాయలనే అన్నాను. మీకు ఏమైనా వినపడితే నాకు సంబంధం లేదు. 5 o'clock అయింది. కాలేజ్ బస్సెస్ అన్నం లేదు. ఇదిగోండి కైట్. గాలిపటం కాలేజ్. ఉన్నారు మా ఫ్రెండ్స్ అక్కడ చదువుకున్న వాళ్ళు. పేరెంటర్ అని అడిగితే కైట్ కాలేజ్ అన్నారు. అప్పుడప్పుడు నేను సరదాగా గాలిపటం అంటాను. యాక్చువల్గా చెప్పాలంటే బీటెక్లో చదువుకున్నప్పుడు కూడా నా ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అక్కడే. లేడీ డిటెక్టివ్, ఎంఐ యాక్టివ్, లేడీ డిటెక్టివ్. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా ఒక వాల్, పెద్ద పెద్ద గోడలు. ఇదే కొల్లాచెరువు పార్క్. ఈవినింగ్ 5 లోపు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఈవినింగ్ 5 తర్వాత అంకుల్స్ ఆంటీస్ ఫ్యాట్ బర్న్ చేయడానికి వస్తూ ఉంటారు. రన్నింగ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనం ఒక ఫుడ్ బ్లాగ్ అనేది ప్లాన్ చేసాం. నేను మా అన్నయ్య వెళ్ళబోతున్నాం. కోరంగి వెళ్ళాం కదా. మీరు నమ్ముతారు లేదు, ఇదే సుబ్బయ్య గారి హోటల్. లైన్గా 3 ఉంటాయి, అందులో మధ్యలో అనుకుంటా ఒరిజినల్. కాకినాడలో ఉండి చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగి ఇప్పుడు వచ్చి నేను అక్కడికి వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా? వెళ్ళలేదు ఎప్పుడు. అంటే తిన్నాను పార్సిల్ గట, లైక్ సమ్ ఫంక్షన్స్ గట్రా జరుగుతున్నాడు, వాళ్ళు క్యాటరింగ్ కూడా సప్లై చేస్తారు. అలా తినడం తప్ప లోపలికి వెళ్ళి ఆ ఆతిథ్యం ఏదైతే ఉందో అదే ఫేమస్ సుబ్బయ్య గారి హోటల్కి. అదైతే స్వీకరించలేదు. త్వరలో ఖచ్చితంగా వెళ్దాం. ఫేమస్ కదా మన కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి. వెళ్ళకపోతే ఎలా? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి. సో నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఒక రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం. అది వచ్చేసరికి సస్పెన్స్. ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్తే ఇంద్రపాలెం, రైట్ వెళ్తే గాంధీనగర్ గేట్ గాయస్. ట్రాక్టర్ బాదుకుంటూ వచ్చేస్తున్నాడు.
మనదేమో ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ పని చేయదు. ఓకే, ఎలా ఉండవే, నాకు తెలుసు, నిన్ను ఏదో రోజు టైట్ చేస్తా. ఇంద్రపాలెం కొత్త ఫ్లైఓవర్ మీద నుండి వెళ్ళిపోతాం, పాత ఫ్లైఓవర్ మీద వెళ్తే సామలవాడ వెళ్ళిపోతాం. దారి తప్పిపోకూడదు కాబట్టి కొత్త బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం పర్లేదు అనుకుంటున్నా, నైట్ టైం వచ్చినా నాకు ఉంటుంది నా సామిరంగా. నమ్మరు గైస్, అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అశోక్ లేలాండ్, రాయిడ్ బ్రదర్స్, అంతే తెలుసు కదా. మనం అలా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం. ఈ మధ్య ఈ హ్యాపీ బర్త్డేలుగా గట్ట ఫ్లెక్సీలు ఎక్కువైపోయినాయి. ఎందుకు? డబ్బులు పక్క. వచ్చారండి ఎవరో మళ్ళీ, వాసంశెట్టి నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ నియో, బాయ్ నియో. ఇక్కడెక్కడో సమోసాలు ఉంటాయి, బీట్రూట్ సమోసాలు భలే ఉంటాయి గైస్. మా వాడికి ఫేవరెట్ అవి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసాం. కాకపోతే వాడు కాలేజ్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇదే షాప్ పేరు వచ్చేసరికి శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్ బేకరీస్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సమర్పించు ది కింగ్ కాంగ్, మూడు పెన్నటి చూడనటువంటి చిత్రం. జస్ట్ కిడింగ్ గైస్. మీలో ఎంతమంది గుర్తుంది 90s కిడ్స్? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, ఫ్యాంటాస్టిక్ 4, స్పైడర్ మ్యాన్ 2012. నాకు అతను ట్రాక్టర్ వాడు వచ్చినాడు అన్న. ఇప్పుడు ఏంటి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోలేదు ట్రాక్టర్ అంటే మినిమం ఒక ఓపర్ మెయింటైన్ చేయాలి కదా, మంచి సాంగ్స్ పెట్టుకుని వెళ్తారు. నెలపూరుగా తప్పు పాడుతున్నాను కదా, నాకు తెలుసు. ఇక్కడ తాపేద్దాం. ఓకే, పైడా కాలేజ్ బస్ వస్తుంది గాయస్. పైడా నాకు తెలిసినంత వరకు బీటెక్ కాలేజెస్లో రేటింగ్ అమ్మంటే మా ఐడియల్ కాలేజ్తో పోటీ పడుతుంది పైడా కాలేజ్. పైన టాప్లో ఉండడానికి కాదండి, కింద ఉండడానికి కొంచెం పోటీ పడుతూ ఉంటాయి అనమాట. మాదంటే కొంచెం అడ్వాంటేజ్లు ఉన్నాయండి. సిటీలో ఉంటుంది ఐడియల్ కాలేజ్. పరువు తీసినాను కాదు, పరువే లేదండి మా కాలేజ్కి. రే ఎక్సల్ రే 2 ఆటో ఓవర్టేక్ చేస్తుందంటే మనోడు ఎక్సెల్ వేసుకుని మరి పాటలు పాడుతున్నాడు. పల్సర్ 125కి దిక్కులేదు ఇక్కడ. సారీ గైస్, స్లోగా వెళ్తున్నానండి కొద్దిగా. మా పొట్టోడు కానీ కనబడాలి. ఇక్కడ గంగనాపల్లి ఆర్చ్ దగ్గర డెప్ప పగల కూడా వేస్తున్నాడు అడిగి. వాళ్ళని రమ్మండే గైస్, నిన్న వెళ్ళాలి యాక్చువల్గా. ఈరోజు పోస్ట్పోన్ అయిందంటే అడవలే. యాక్చువల్గా నేను నాకు కూడా పని ఉందిలేండి, ఇంకా ఆడి మీద తోసేద్దాంలేండి. ఆడి పని ఉందని చెప్పి అయిపోయాను అనమాట. సుజుకి S-Cross, ఇది SUV అర్థం కాదు, కాంపాక్ట్ SUV అర్థం కాదు, ప్రీమియం సైజ్ హ్యాచ్ బ్యాక్ అర్థం కాదు. లోపలంతా ఇరుక్కుంటుంది అనమాట కారు అది. ఓకే, సీ యూ, టాటా బై బై. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి గైస్, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం తెలీదు, కానీ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలని తెలుసు. గుర్తుపెట్టుకోండి, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ చూస్తే నాకు కూడా వాచ్ అవర్స్ వస్తుంది అనమాట. మీరు అలా ప్రొసీడ్ అయిపోండి ఎక్కడికైనా వెళ్దామంటే. ఐ మీన్ ఎక్కడికైనా కాదు, లైక్ ఈ రేపు రావాలంటే నా వీడియో చూడండి, లేదంటే తప్పిపోతారు గైస్, ట్రస్ట్ మీ. అవునవునవును, ఓకే, ఎటు వెళ్ళాలి? స్ట్రైట్. ఓకే, గుడ్, కూల్ బాయ్, కూల్ రాకి. నేనే తప్పిపోయేలా ఉన్నాను. ఏంటి ఎంత కాన్ఫిడెంట్గా స్పీడింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? బాగా అలవాటే పోయినాయి గాయస్ ఈ రోడ్లు. అంటే వచ్చేసాం గాయస్ మా వాడింటికి. ఇక్కడ ఒక రైట్ ఇండికేటర్ వేసి ఆపోజిట్ సైడ్లో ఆగాలి. ఎవరన్నా వెనకాల నుండి వస్తున్నారు, గుద్దేయండి, పర్లేదు, ఏమవుతుంది, వద్దులే, ఆపోజిట్ వేలు ఎందుకు. కానీ ఇక్కడ ఉండి ఫోన్ చేద్దాం వాడికి. మా వాడు కాలర్ ట్యూన్ ఏం పెట్టలేదులే. ఫైవ్ ఓ క్లాక్ ఇంటి దగ్గర ఉంటాను చెప్పా, 5:02 అవుతుంది. వీడేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదా? ఎలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉండాలి గ్యాస్ మనకి, అప్పుడే మనం ఎక్స్ట్రోవర్ట్ కింద తయారవుతాం అనమాట. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఆంటీ గారిని కాంటాక్ట్ అయ్యి ఎంత గ్రీనరీగా ఉందరా. మామూలుగా డాట్ సర్టిఫైడ్ అంటే. టైం ఎంత రే? 5 ఓ క్లాక్ రమ్మన్నావు, 5:30కి వచ్చావు. సో దారి చెప్పా. సో ఇలా స్ట్రైట్గా మీరు మా ఫ్రెండ్ గారి ఇంటి దగ్గర రాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి గాయస్. అంతా నాన్నజీ గారి పోస్టర్లు, జనసేన. వామ్మో, ఏమన్నా కంపురా నాయన అసలు.
రైట్. ఓకే ఓకే, ఇక్కడ రైట్ తిరగాలంటే గాయస్, సిగ్నల్ వేద్దాం. సో మీకు వీడియోలో కనబడుతుందో లేదో నాకైతే సాయిబాబా విగ్రహం నాకైతే కనబడుతుంది. 116 అడుగుల ఫీట్. ఇంత పెద్ద విగ్రహం ఉన్న టెంపుల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి, సాయిబాబాది. లుక్ ఎట్ దట్ గాయస్. పార్కింగ్ రా. సో వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. సో గైస్ అక్కడైతే మెయిన్ టెంపుల్ అనమాట, లోపల విగ్రహం ఉంది. సో అక్కడ వీడియోస్ ఇవన్నీ తీయొద్దు అన్నారు, మేమైతే ఇటువైపు వచ్చాం. ఇదే 116 అడుగుల సాయిబాబా విగ్రహం అనమాట. సో చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా గ్రీనరీ. సో గైస్ యాక్చువల్గా చెప్పాలంటే అసలు వీడియోస్ అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్. మాకు ఎక్కడో కొద్దిగా బ్లైండ్ స్పాట్ కనబడింది. సో మీరు కూడా చూస్తారా కదా, చూసి విజిట్ చేస్తారు కదా అని చెప్పి తీస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండండి గైస్ ఇక్కడికి వచ్చినప్పుడు. హాయ్ చెప్పండి. సో గాయస్ ఇక్కడతో అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెనకాతల మీకు మ్యాక్సిమం కనబడకపోవచ్చు, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్లో ఉంది. సో వ్లాగ్ వచ్చేసరికి ఇక్కడితో కంప్లీట్ అయింది గాయస్. సో ఏరియా వచ్చేసరికి రేపూరు, మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టిన వచ్చేస్తుంది రేపూరు సాయిబాబా టెంపుల్ అని. సో వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్ గాయస్. చిండు బిట్టు సబ్స్క్రైబ్ చెప్పండి నా ఛానల్కి. ఏమన్నా ఊపుతున్నారా తోకలు. సరే అయితే మీకోసం పార్లేజీ బిస్కెట్స్ తెస్తున్నాం, ఇక్కడ ఉండండి.